తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చేత నివాసం మరియు ప్రత్యేకంగా అమలు చేయబడిన ఒక నివాసం వేద పాఠశాల. 4 వేదాల్లో పాఠ్య ప్రణాళికలను బోధిస్తుంది. వేదాల మరియు ఉపనిషత్తులపై ఈ పూర్తికాల 8 సంవత్సరాల మరియు 14 సంవత్సరాల కోర్సుకు దాదాపు 70 మంది పిల్లలు ఇప్పటికే చేరారు. రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఖచ్చితంగా రామాయణాన్ని చిత్రించే ఒక ప్రత్యేకమైన మార్గం మరియు ఈ ఆలోచన యొక్క విత్తనం 2 తరాల క్రితం నాటిది. ఈ ఆలయంను ఎన్సిఎస్ గ్రూప్ వ్యవస్థాపకుడైన శ్రీ నారాయణ నరసింహమూర్తి స్థాపించారు. ప్రజలు ప్రార్థనలు అందించే సంప్రదాయ దేవాలయం కంటే ఎక్కువగా భావించారు. ఈ ఆలోచనను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రోత్సహించడం, ప్రజలు రామాయణం నుండి దృశ్యాలు చూడగలిగారు మరియు పవిత్రమైన పురాణం నుండి మానవ విలువల యొక్క సారాంశాన్ని తొలగించారు. పెద్ద ఇతిహాసం నుండి కేవలం కొద్ది సన్నివేశాలను మాత్రమే ఎంచుకోవటం మరియు శ్రీ నారాయణం నాగేశ్వరరావు మరియు ఇతర కుటుంబ సభ్యులు దేశవ్యాప్తంగా అంశంపై పరిశోధకులు చర్చించారు. ఆపై 72 ముఖ్యమైన ఎపిసోడ్లు చిత్రీకరించారు. ఇతివృత్తాన్ని చిత్రాల శిల్పాలుగా మార్చారు. దేశమంతటా ఉన్న కళాకారులు జాగ్రత్తగా చిత్రీకరించిన విగ్రహ శిల్పాలను చెక్కిన జాబితాలో చేర్చారు. సృజనాత్మకంగా రూపొందించిన రఘునారాయణము ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ శాశ్వత ముద్ర కలిగిస్తుంది. రహదారి ద్వారా అందుబాటులో ఉంది. అయితే 1 సంవత్సరం క్రితం నుండి థీమ్ పార్క్ ప్రారంభమైంది. ఇది రోజుకు 25 లక్షల మంది భక్తుల సందర్శించే ప్రతిరోజు వేలాది మంది ప్రజల ఫాల్ చూస్తుంది. ఒక అద్భుతమైన బహుమతితో రామనారాయణంలోని భవిష్యత్తు ప్రణాళికలు ప్రముఖంగా ఉన్నాయి. దుబాయ్లోని సింగపూర్ మిరాకిల్ గార్డెన్లోని సెంటోసా తరహాలో సంగీత ఫౌంటైన్లు మరియు వినోద ఎంపికలను తీసుకునే శ్వాసను ప్రస్తుత సౌకర్యాల విస్తరణలో చేర్చింది. ఏది ఏమైనప్పటికీ జాతి మూలానికి సంబంధించి ఉండి ఆవులు, దూడలు, ఎద్దుల కొరకు ఒక గోశాల ఏర్పాటు కూడా ప్రతిపాదించబడింది. రాష్ట్ర విభజన తర్వాత 2 స్థానాల్లో వైజాగ్లో చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. వైజాగ్ను ఒక టూరిస్టు హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించినది. రామనారాయణము ఒక స్వాభావిక స్థానం మరియు దిగ్గజ కేంద్రాన్ని ఆక్రమిస్తాయి. యాత్రికుల కోసం ఇప్పుడు ప్రతిరోజు పర్యంజ్ఞానం చేస్తున్న వేల మందితో మీరు ఇంకా సందర్శించకపోతే త్వరలోనే ప్లాన్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.